సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో ఆ టైంలోని పెద్ద పెద్ద హీరోలు పక్కన చేసేటప్పుడు ఒక రకమైన భావన ఉంటుంది కదా. ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు, ప్రతి ఒక్క పెద్ద హీరోతోని మీరు పని చేశారు. ఆ టైంలో ఎలా ఉండేది సార్? ఆ ప్రౌడ్నెస్ అనేది గర్వంగా ఉండేదా? వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ఇంకా మంచి మంచి అవకాశాలు తెచ్చుకునేందుకు తోడ్పడేదా? ఎలా ఉండేది? లేదు, వాళ్ళే మనకి దోహదం చేసేవాళ్ళు. ఆ దోహదంతో వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ వెనకాల మనం ట్రావెల్ చేయాలి. నాగేశ్వరరావు గారు కావచ్చు, రామారావు గారు కావచ్చు, ఇంకా డైరెక్టర్స్ ఎవరైనా కావచ్చు. ఓకే. రాజబాబు గారు, మీరు? రాజబాబు, నేను ఒక విధంగా చెప్పాలంటే ఒకే ఒక జీవితం, ఒకే ఒక గురువు దగ్గర పనిచేస్తూ వాడు కామెడీ సైడ్ వాడు ఉన్నాడు. అవును, నాకు కామెడీ మొదటి నుంచి అలవాట్లేదు. వాడు ఆ కామెడీలో వాడు నెగ్గుకుంటూ వచ్చాడు. అవును, కానీ ఆ తోవలో వెళ్ళాలని మీకు ఎప్పుడు అనిపించలేదు? నాకు ఏదో అనిపించలేదంటే నేను కమెడియన్ కాదు కదా. అవును, వచ్చిన గడవ. కరెక్ట్. ఓకే, నేను సీరియస్ మనిషిని. అవును, కానీ నేను కామెడీ రోల్స్ చేశాను. అది ఎలా అనిపిస్తుంది సార్? అన్ని వైవిధ్యభరితమైన పాత్రలు పోషించేటప్పుడు ఆ ఆర్టిస్ట్కి వచ్చే సంతోషం వేరే ఉంటుంది కదా. అది చెప్పలేంది, ఇది అని చెప్పలేంది. ఎంచేదంటే ఒకే దర్శకుడి దగ్గర అనేకమైన పాత్రలు పోషించేటువంటి అవకాశం వచ్చింది నాకు. అవును, కానీ సార్ దీనికి అప్పటి రోజుల్లోని మనకి జ్ఞాపక శక్తి అవన్నీ చాలా ఎక్కువ దోహదపడేవి. ఎందుకంటే కొంచెం డైలాగ్ తప్పు చెప్పితే సైడ్కి వచ్చేసేయండి, ఇంకొకరిని పెట్టుకుందాం అనే రోజులు. చాలా మంది కాంపిటీషన్ ఉండేది. ఈ రోజుల్లోని ఒక డైలాగ్ చెప్పాలంటే 10 మంది ప్రాంప్టర్ చేసే వాళ్ళు ఉంటున్నారు. సో ఇప్పటికి అప్పటికి రోజులు వయసు చూసుకుంటే చాలా తేడా ఉంది. తేడా ఉంది. తర్వాత మనుషుల్లో కూడా తేడా ఉందమ్మా. ఆ రోజుల్లో వాళ్ళ పిల్లల్ని చూసినట్టు చూసేవాళ్ళు. కరెక్ట్. వాళ్ళ పిల్లలుగా వాళ్ళు ప్రేమించారు కానీ వేరే ఇంకొక ఆర్టిస్ట్గా ప్రేమించలేదు. అంచేత అది కూడా ఉంది. ఈవేళ మెకానికల్గా ఉన్నారు. అంచేత మెకానికల్ వ్యవహారం దగ్గర మెకానికల్గానే ఉంటుంది. అది వాళ్ళది మెకానికల్ కాదు. వాళ్ళ హృదయం అంతా మనకి ఇది చేసి పెట్టేవాళ్ళు. అంటే ఇంకా చెప్పాలంటే నీకు సినిమా అనేది తీయడానికి వారం 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు ముందు నుంచి ప్రిపరేషన్ ఉంటుంది. ఓకే. అంతటి పెద్ద ఆయన సీన్ ఎలా తీయాలి అనేది రాసుకుని మేము అక్కడ వస్తే మాకు అందరికీ చదివి వినిపించి ఎలా ఉంది అని మా అభిప్రాయం అడిగేవాడు. అలాంటి రోజు బాగుంది అమ్మా, బాగుందని చెప్పేవాడు. అంటే నేను ఇక్కడ ఉన్నది ఏమిటంటే పెద్ద చిన్న అని కాదు. ఇది దీంట్లో ఉన్నటువంటి టెక్నిక్ ఏమిటంటే మనం చెప్పిన తర్వాత ఇది బాగుందండి, చాలా బాగుంది అని అన్నా ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకుని మళ్ళీ ఆలోచించి మళ్ళీ మొత్తం మార్చుకుని వచ్చి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇదిగో నేను ఇలా మార్చాను చూడండి అని మళ్ళీ అంటే మనని ప్రవోక్ చేసి మన చేత మాట్లాడించి దాని నుంచి మళ్ళీ ఆయన డెవలప్ అయి రాసి మళ్ళీ వచ్చి ఇది మళ్ళీ ఇలా నేను మార్చాను, ఎలా ఉంది చూడండి అని చెప్పేవారు. అంటే చెప్పరు అసలు. మామూలుగా ఇప్పుడు డైరెక్టర్స్ ఎవరు అవసరం లేదు. అంటే ఒక వాళ్ళ తోటి స్నేహితులతో మాట్లాడినట్టు ఉండేవాళ్ళు. అందుకనే అప్పటి సినిమాలు ఈ రోజు కూడా అంత సక్సెస్ఫుల్గా 100 రోజులు, 200 రోజులు, సంవత్సరాలు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అలా లేదు. 2 రోజులు, 3 రోజులు ఆడడం ఎక్కువ. ఇప్పుడు అంతా మెకానికలే. గురువుగారు అని అనడమే తప్ప మెకానికల్ ఎక్కువ. రైట్. అంటే నేను వాళ్ళని విమర్శించడం కాదు, అది ఆ ఇన్స్టింక్ట్ లోపల నుంచి పుట్టుకు రావాలి. నిజం సార్. పైనుంచి చెప్తే వచ్చేది కాదు. ఇది వచ్చిన తర్వాత డైరెక్టర్స్ అంతా కూడా ఐఎమ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంచేత మీరు నాకు పడి ఉండాలి. వాళ్ళు అసలు అలా ఆలోచించలేదు పూర్వం దర్శకుడు. మీరు నటించిన మూవీస్లో మీకు నచ్చినది, బాగా మనసుకు హత్తుకునే సినిమా అంటే ఏం చెప్తారు? అన్నీ నాకు నచ్చినవి. బాగా మనస్ఫూర్తిగా మీ భావనకు దగ్గరగా ఉండే సినిమా? భావనకు దగ్గరగా ఉండడం అంటే రంగుల రాట్నం అని ఒక సినిమా వచ్చింది. అది మొదటి సినిమా.
నాకు అదే బాగుంది. గుర్తుండిపోయే సినిమా. ఓకే. మొదటిసారిగా మిమ్మల్ని మీరు ఒక పెద్ద స్క్రీన్ మీద చూసుకునేటప్పటికి ఒక తల్లిదండ్రుల్లో ఒక ఆనందం ఒక వేరే లెవెల్లో ఉంటుంది. అప్పుడు ఎలా ఉండేది సార్? ఆ పేరెంట్స్కి చెప్పే పరిస్థితి ఉండేదా? మా అబ్బాయి హీరో పక్కన చేస్తున్నారు ఇట్లా ఉండేదా? ఎలా ఉండేది ఆ రోజుల్లో? అదేం లేదండి. లేదా? ఓకే. అదేం లేదు. ఓకే. అంటే ఇంటి విషయాలే, ప్రొఫెషన్ విషయాలు. ఓకే. తర్వాత ఇంకోటి ఉంది. మా నాన్న అది అందులో బ్రాహ్మణం అని మా వాళ్ళకి చాలా ఇది ఉండేది. అన్ని కంట్రోల్లో పెట్టేవాడు మా నాన్న. అవును. ఆ కంట్రోల్లో ఇలాంటి కాదు, ఇక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అటువంటివన్నీ తట్టుకుని బయటికి వచ్చి ఈయన దగ్గర ఉన్నటువంటి ఆ ఆస్పెక్ట్ ఇక్కడ లేదు కదా. పెద్దవాడైనా సరే ఆయన మనకు మారట్లేదు, ఇంటిమేట్గా తనలోకి తీసుకుని ఇది చేస్తున్నాడు. అవును. అంచేత అటువంటి చోట మనకి ఇంకా ఇదే ఉండదు. ఇక్కడ ఎంత కంట్రోల్ ఉందో ఇక్కడ అంత ఒక ఎఫెక్షనేట్ వ్యవహారం ఉంది. ఓకే, సూపర్. మీతో పెరిగిన అన్నదమ్ముల పరిస్థితి ఎలా ఉంటుంది సార్? అంటే వాళ్ళు కూడా మీలాంటి ధోరణితోనే ఆలోచించే వాళ్ళ, లేకుంటే వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉండేవి? వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకే ఉంటాయి. అంటే మీరు వాళ్ళతో షేర్ చేసుకునే వాళ్ళ, చెప్పేవాళ్ళ అప్పట్లో అన్నదమ్ములతో? అన్నదమ్ములతో చెప్పడం అవి అలవాటు ఏం లేదు. ఎంచేతంటే సినిమా నాకు అవసరం కానీ వాళ్ళకి అవసరం కాదు. వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేశారు, బాటాలో చేశారు, ఇంకోచోట చేశారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు ఉన్నాయి. అలాగే మా మేనరుడు కూడా వాడి ఉద్యోగాలకి వాడుకున్నాయి, వాడి పద్ధతిలో వాడుకున్నాడు. ఒకళ్ళు వీడు కలిసి వచ్చింది, అమెరికా వెళ్ళాడు, అమెరికా తోటి అక్కడ పిల్లలు పుట్టారు, గందరగోళం ఇదంతా. అది వాడికి అవకాశం వచ్చింది కనుక వాడు అలా వెళ్ళాడు. వీళ్ళకి అవకాశాలు రాలేదు కనుక ఇక్కడే ఉన్నారు. వాళ్ళ పరిమితుల్లో వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కలుస్తూ ఉంటారా సార్ అన్నదమ్ములు ఎవరైనా? రోజు కలుస్తాం. అంటే మా తమ్ముడు ఈ మొబైల్ ఫోన్లకి రోజుకు ఒకసారి అందరినీ కలుపుతాడు. అంటే అమెరికాలో ఉన్న వాళ్ళని వీళ్ళని అందరినీ తీసుకొచ్చి కలపచ్చు. అలా ఒకసారి కలుపుతాడు. ఆ విధంగా అందరం కనీసం రోజుకి ఒకసారి అక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కలిసి ఒక చోట కలిసి మీట్ అయ్యి మాట్లాడుకున్నట్టుగా. అందరూ ఉన్నారా సార్? ఉన్నారు, బ్రదర్స్ అంతా అందరూ ఉన్నారు. ఓకే, చాలా సంతోషం. ఓకే సార్, మీకు ఇప్పుడు ఈ పచ్చని వాతావరణం మధ్య చక్కనైన ప్రకృతి ఒడిలో మీరు ఇప్పుడైతే ఉన్నారు, సో ఎలా అనిపిస్తుంది ఈ టైంలోని? దీన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈ వాతావరణాన్ని ఇక్కడ ఒంటరిగా ఉంటున్నామని ఫీలింగ్ ఉందా, లేకుంటే? లేదు, ఒంటరిగా ఉంటున్నామని ఫీలింగ్ ఏం లేదు. తర్వాత ఇక్కడ పెద్ద అట్మాస్ఫియర్. అవును, ఇదంతా మావాడి ఆర్గనైజేషన్కి సంబంధించింది. అంచేత ఇక్కడే కాదు, నేను మా వాడు ఒక్కొక్కప్పుడు బెంగళూరు వాడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ బెంగళూరులో అక్కడ కూర్చొని తోచదు కదా, అక్కడ కిటికీలోంచి మొత్తం అట్మాస్ఫియర్ అంతా చూస్తూ కూర్చుని కాలక్షేపం చేయడం, అక్కడ అలా గడిచిపోయింది. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా. కానీ ఎప్పుడు ఒంటరిని అనే ఫీలింగ్ అయితే రాదు. అది రాలేదు. గ్రేట్ సార్, గ్రేట్. రాలేదు.